సమృద్ధిగా ఉండటం మంచిది కాదు. ఎంత కావాలో అంతవరకు ఉండాలి. నీ అవసరాలకు సరిపడా పొందే హక్కు నీకుంది. కానీ నీ కోరికల మేరకు పొందటానికి లేదు. నీ మూర్ఖత్వం వల్ల, నీ అజ్ఞానం వల్ల నీకెంత అవసరమో నువ్వు తెలుసుకోలేకపోతున్నావు. కోరికలనే ప్రపంచంలో ఉన్నావు. కోరికలు అనంతం, అవసరాలు పరిమితం. దీనికి దీటైన అనుగుణంగా ఉండే ఒక సూక్తిని బాబూజీ ఇలా చెప్పారు: నీ ఉనికిని సరళంగా చేసుకో, ప్రకృతికి అనుగుణంగా నిరాడంబరంగా జీవించు. నిరాడంబరంగా జీవించే వారికి అవసరాలు ఎన్నో ఉండవు. పరిమిత అవసరాలు ఉన్నవారికి ధనం పుష్కలంగా అవసరం లేదు. అలాంటి సొమ్మును సునాయాసంగా సంపాదించవచ్చు. అది కూడా నిజాయితీగా పొందవచ్చు. సక్రమమైన ధనార్జనకు హుందాతనం తోడవుతుంది. అటువంటి సంపాదనలో నిర్భీతి ఉంటుంది. ఎవరికీ భయపడవలసిన అవసరం లేదు. మన అంతఃసాక్షికి కూడా భయపడనవసరం లేదు. అప్పుడు మనకెదురయ్యే అద్భుతం ఏమంటే, ధ్యానానికి కావాల్సినంత సమయం ఉంటుంది. నిర్మలీకరణ చేసుకోవడానికి, నిరంతర స్మరణలో జీవనం కొనసాగించటానికి తగినంత సమయం ఉంటుంది.